వాల్మీకి మహర్షి మనకు చెప్తూ వస్తూ ఉన్న పాపాలు ఏమి? పతన కారణాలు ఏమి? జారిపోవడము ఏ విధంగా జారుతాం మనము? ఎన్ని మార్గాల్లో జారిపోగలమో చూపిస్తూ ఉన్నారు. అందులో మనము ఒక 40 వరకు పోయిన వారం చూసుకున్నట్టున్నాము. ఇంకా కొన్ని ఉన్నాయి చూస్తూ వెళ్దాము. అసలు కామక్రోధాలతోటి ఉన్నాడంటే మాత్రం వాడి మనసులో ఇంకా ధర్మం ఉండదు. కామమున్నది అంటే రామము ఉండదు. రామము అంటేనే ధర్మము. అది పోతుంది. అది లేకపోతే ఇంకేం మిగులుతుంది వాడికి? అధర్మం ఉంటుంది. అధర్మాన్ని సేవిస్తూ ఉంటాడు. ఈ అధర్మాన్ని సేవిస్తున్న వాళ్ళు ఎన్ని పాపపు పనులు చేస్తారు. వద్దు అన్న పనులు వాళ్ళు ఎన్ని చేస్తారు. తెలిసి కొంత, తెలియక కొంత పాపకర్మలు చేస్తూ ఉంటారు. అధర్మంలో ఉన్నవాళ్ళు అసత్ ధర్మాలన్నిటినీ యాక్చువల్ ధర్మాలనుకుంటారు. ఏవైతే అసత్ ధర్మాలు, అజ్ఞానపూరితమైన ధర్మాలున్నాయో వాటన్నిటినీ పరమధర్మాలనుకొని వాడు చేసుకుంటూ వస్తాడు. అటువంటివి కొన్ని చూద్దాము. వాడు అపాత్రవర్షి అయి ఉంటాడు. అపాత్రవర్షి అంటే పాత్రత లేని వాళ్లకు దానాలు చేసేవాడై ఉంటాడు. ముందు దానాలెన్ని రకాలని చూసుకుని ఆ తర్వాత పాత్రత ఏంటో చూద్దాము. ఇప్పుడు మనం మనుస్మృతిలో చదువుకుంటూ వస్తూ ఉన్నాము. 4 రకాల దానాలు ప్రధానంగా చెప్తారు. ఒకటి విద్యాదానము, ఒకటి అభయదానము, ఒకటి అన్నదానము, ఒకటి శ్రమదానము. ఇప్పుడు శ్రమదానాలు చేసేవాళ్ళు ఉంటారు. ఎవరి కోసమైనా ఏదైనా సహాయం చేస్తూ ఉంటారు. సర్వీస్ చేస్తూ ఉంటారు. లేదా అన్నదానాలు చేస్తారు. అన్నంలోనే వస్త్రాలు, వస్తువులు ఏవైనా సరే దానం చేయడం అందులోకొస్తుంది. ఆ తర్వాత అభయదానాలు చేస్తారు. ఏం పర్వాలేదు నేనున్నాను నీకెందుకు? నువ్వేం భయపడకు. నేను చూసుకుంటాను అని చెప్పే పనుల్లో ఉన్న వాళ్ళందరూ, ఆ గ్రూప్‌లో, ఆ వర్ణంలో ఉన్న వాళ్ళందరూ అభయదానాలు చేస్తారు. వాళ్ళు ఎన్ని రకాలు ఏమి అని మనము మళ్ళీ మనుస్మృతిలో చాలా సుదీర్ఘంగా చూసుకున్నాము. మళ్ళీ ఒకసారి చూద్దాము. నీకేం పర్వాలేదు నేనున్నాను గదా! ఏం పర్వాలేదు అంతా బాగవుతుంది అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళందరిని క్షాత్రవర్గంలో, ఎందుకంటే కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు అని అర్థము. శరీరాలకి ఆరోగ్యాలు బాగలేకపోతే డాక్టర్స్ యూజువల్లీ ఏం పర్వాలేదు తగ్గుతుంది. నేను చూసుకుంటున్నాను గదా! నేను తప్పకుండా మీకు జబ్బు తగ్గిస్తాను అని చెప్పేవాళ్ళు అక్కడుంటారు. వాళ్ళు అభయప్రదానం చేస్తుంటారు. లేదా పాలిటీషియన్స్ వాడికేదైనా కష్టం వచ్చిందంటే ఏం పర్వాలేదు నేనున్నా చూసుకుంటా అని చెప్తారు. లేదా ఈ పాలిటీషియన్స్ లీడర్స్ అయిపోయిన తర్వాత లాయర్స్ ఉంటారు. న్యాయవాదులు వాళ్ళు. వాళ్ళు నీకెందుకు నేనున్నాను చూసుకుంటానని చెప్తారు. లేదా రక్షక భటులు పోలీసులుంటారు. ఇట్లాంటి వాళ్ళు ఎవరెవరు నేనున్నాను పర్వాలేదు అంతా బానే ఉంటుందిలే వెళ్ళు అని చెప్పిన వాళ్ళందరూ అభయప్రదానం చేసేవాళ్ళుంటారు. ఇంకా కొంతమంది వాళ్ళు చదువుకుంటారు, చదువుని చెప్తూ ఉంటారు. వాళ్ళు విద్యాదానం చేస్తూ ఉంటారు. జ్ఞానదానం చేస్తుంటారు. ఇంక మొత్తం ప్రపంచంలో ఉన్న దానాలన్నిటిని కుప్పలుగా పోస్తే ఈ 4 గ్రూప్స్‌లో నుంచే బయటకొస్తాయి. అందుకే ఈ 4 గ్రూప్స్‌ని 4 వర్ణాలుగా, చాతుర్వర్ణ్యాలుగా చెప్తూ వచ్చారు మన భగవంతుడు. ఇప్పుడు ఈ 4 వర్ణాల్లో ఉన్నవాళ్ళు, ఒక వర్ణంలో ఉన్నవాళ్ళు ఆ వర్ణంలో ఏం దానాలుంటాయో ప్రధానంగా అవే చేస్తూ ఉంటారు. వేరేవి వాళ్ళు చేయను గూడా చేయనీయలేరు. వాళ్ళు చేయను గూడా చేయలేరు. చదువుకొని చదువు చెప్పే పనిలో ఉన్నవాళ్ళు విద్యాదానం మాత్రం చేస్తారు. వాళ్ళని అడిగితే గూడా డబ్బులవన్నీ ఇవ్వరు. ఒకవేళ ఎవరికో పెళ్ళిళ్ళకో వాటికో డబ్బులిచ్చే వాళ్ళున్నారనుకోండి, వాళ్ళని అడిగితే గూడా విద్యాదానాలు అవన్నీ ఇంట్రెస్ట్ చూపించరు. కడుపు నిండుతుందా? కాళ్ళు నిండుతుందా? ఏమన్నా వాళ్ళ కోసం అన్నం ఏమైనా పెడితే అన్నదానాలు అట్లాంటివి చేస్తే డబ్బులేమైనా ఇస్తే అట్లాంటివి చేస్తే బాగుంటుంది కదా! అని అనుకుంటారు. వాలంటీరింగ్ చేసేవాళ్ళు నేనొచ్చి చేస్తాను. నాకు డబ్బులవన్నీ ఇస్తే మీరెందుకు వాడుకుంటారో ఏంటో నాకు అనుమానం గానీ, అయినా కూడా వాళ్ళవన్నీ అన్నా అనకపోయినా గూడా డబ్బులివ్వడానికి ఇంట్రెస్ట్ చూపించరు. వస్తువులవన్నీ ఇవ్వరు గానీ, వచ్చి నేను నీకోసం హెల్ప్ చేస్తానని జెప్తారు. ఈ రకంగా ఒక పద్ధతిలో ఉన్నవాళ్ళు, ఒక మార్గంలో ఉన్నవాళ్ళు ఆ విధంగా దానాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు
ఏ విధమైన మనస్తత్వంతోటున్న వాళ్ళు ఆ విధమైన దానాలు చేస్తూ ఉంటారు. రకరకాల దానాలు అన్నీ యూజువల్‌గా చేయరు. కొంచెం కొంచెం ఒకవేళ ఎప్పుడైనా చేయవలసి వస్తే చేసినా గూడా ప్రధానంగా వాళ్ళు ఒక రకం దానం జేస్తారు. ఈ దానం చేసే సమయంలో మాత్రము ఆ పుచ్చుకునే వాడికి పాత్రత ఉందా లేదా అని చూసి చేయవలసి ఉంటుంది. వాడికంత పాత్రత ఉండాలి. ఇప్పుడు విద్యాదానం చేస్తున్న వాళ్ళున్నారనుకోండి. ఆ చదువుకుంటున్న వాడు ఆ విద్యను వ్యర్థం చేసుకుంటాడంటే, వాడికి ఆ విద్యను దానంగా ఇవ్వరాదు. వాడు ఆ విద్యను అసలు అర్థం గూడా చేసుకోలేడు. వ్యర్థం జేసుకోవడం పక్కన పెట్టండి. అర్థం గూడా జేసుకోలేడంటే వాడికి చెప్పడం వేస్ట్. లేదా తెలుసుకున్న విద్యను వాడు విరుద్ధంగా ఉపయోగిస్తాడన్నప్పుడు కూడా ఆ విద్యని వాళ్లకు దానం చేయరాదు. వాడు పుస్తకాలన్నీ అడుగుతాడు, డాక్యుమెంట్స్ అన్నీ అడుగుతాడు గానీ చదవడు. అట్లాంటి వాళ్ళకి అవన్నీ ఇచ్చి ఉపయోగం లేదు. ఈ రకంగా నిజంగా వాళ్ళు చదువుకుంటున్నారా చూసి వాళ్ళు ఎక్కడున్నారు అని దాన్ని బట్టి విద్యాదానం చేయవలసి ఉంటుంది. అయితే ఇట్లా ఆన్‌లైన్ యూట్యూబ్స్‌లో అట్లా చాలామంది విద్యాదానాలు చేస్తూ ఉంటారు గదా! పాత్రత చూసి చేస్తున్నారేంటి? వినేవాళ్ళు ఎవరెవరో ఉంటారు. ఏంటేంటో వింటుంటారు. అందరికీ చెప్తుంటారు గదా! మరి వీళ్ళు అంటే చెప్తారు. విచిత్రం ఏంటంటే, అదే గ్రామర్ నేర్పించే టీచర్ యూట్యూబ్‌లో ఆ గ్రామర్ మొత్తం పెడితే కూడా ఎంతమంది వింటారు? విన్న వాళ్ళలో ఎంతమందికి అర్థమవుతాయి? అయినా కూడా వాళ్ళు జాగ్రత్త పడవలసి ఉంటుంది. తమ దగ్గరికొచ్చి అడిగిన వాళ్ళని మాత్రం అతి జాగ్రత్తగా చూసుకొని, వాడు దాన్ని ఎందుకు వాడుతున్నాడు? ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాడు? వాడికి పనికొస్తుందా లేదా చూసి చెప్పవలసి ఉంటుంది. ఎట్లో ఒకట్ల ప్రతాడికి చదువు చెప్పుకుంటూ పోతే వాడికి పాత్రత లేదు. వాడు పట్టుకోలేడంటే వాడికి చెప్తే పాపం కలుగుతుంది ఆ చెప్తూ ఉన్న గురువుగారికి. చూసుకొని చేయవలసి ఉంటుంది. యాక్చువల్‌గా యూట్యూబ్‌లో నేనిది అప్‌లోడ్ చేసినప్పుడు ఎవరెవరో వింటుంటారు. వాళ్ళు ఎవరు వింటారని నాకు కంట్రోల్ ఏముండదు గానీ, అది చేరవలసిన వాళ్ళకి చేరుతుంది. చాలామంది ఎవరెవరికో చేరినా గూడా ఒక్కళ్ళకి పనికొచ్చే వాళ్ళకి చేరుతుందేమో అన్న ఆశతో అందులో పెట్టొచ్చు కూడా. కాక మన దగ్గరకొచ్చి చదువుకునే వాళ్ళలో పాత్రత ఉందో లేదో చూసి ముందు అసలు జాయిన్ అయిన కొత్తలో కొన్ని వారాల్లోనే చాలా మందిని అన్ని రకాల టెస్ట్‌లు పెడతాను. వాళ్ళు తట్టుకోలేక టెస్ట్‌లంటే మామూలు అట్లా ఇట్లా గాదు. వాళ్ళు తట్టుకోలేక పారిపోయిన వాళ్ళందరూ పారిపోతే, మిగిలిపోయిన వాళ్ళెవరుంటారో ఇంక ముత్యాలు, వాళ్ళకు ఎంత శ్రద్ధగా చెప్తూ వస్తాను. పాత్రత చూసే నా దగ్గరకొచ్చి కూర్చొని చదువుకున్న వాళ్ళకి మాత్రం పాత్రత చూసే చెప్తాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా ఎవరెవరు ఎంతెంత పట్టుకుంటున్నారని చూసే వాళ్ళకి తగిన విధంగా చెప్తాను. అది చెయ్యకపోతే పాపమొస్తుంది. నువ్వెందుకు వచ్చి కూర్చున్న వాళ్ళేదో ఒకటి వింటారు గదా! నువ్వు చెప్పేది నువ్వు చెప్పు. వాళ్ళనెందుకు భయపెడతావు? పారిపోకుండా ఉండనీయరాదా వాళ్ళని? కూర్చొనీయరాదా అని నన్నడిగితే గూడా నేనెందుకు వినను. ప్రతాడెవడో ఒకడొచ్చి ఆడ కూర్చొని వింటూ ఉంటే, వాడికి ఆ పాత్రత లేకపోతే, అటువంటి వాడికి చదువు చెప్పిన పాపమొస్తుంది నాకు. రెండోది, అభయదానం డాక్టర్‌లని చూద్దాము. నీకెందుకు నేనున్నాను అని చెప్పే బాధ్యత వాళ్ళది. అభయప్రదానం చేయడం వాళ్ళ పని. వాడు వినడు మాట. మందులు వేసుకోడు. టెస్ట్‌లు చేయించుకోడు. కావాలని శరీరాన్ని కోసుకుంటుంటాడు. మాటి మాటికి కట్లు కట్టించుకోవడానికొస్తాడు. లేకపోతే వాడు కావాలని అన్నం తినకుండా ప్రయత్నం మీద వామిటింగ్స్ అన్నీ చేసుకొని, మళ్ళీ వచ్చి ఇక్కడ జాయిన్ అవుతుంటాడు. ఇట్లాంటి వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరికి ఎంతవరకు చేయాలి డాక్టరు? నేను డాక్టర్‌ని గాబట్టి ప్రతి ఆడికి తప్పనిసరిగా అంతే విధంగా చేసుకుంటూ పోతానంటే పాపమొస్తుంది. వాడికెంత పాత్రతుంది? వాడు పట్టుకోగలడా? నువ్వు వాడికి ఆ అభయాన్ని ఇస్తే వాడు వాడుకోగలడా? లేడు. అయినా గూడా వాడు నా దగ్గరికొచ్చాడు. మరి నా పేషెంట్. మరి నేనేం చెయ్యాలి? ఏం చెయ్యాలి అంటే ఎంత మినిమమ్ బేసిక్ మినిమమో అంతవరకు చెయ్యాలి. వాడు నిజంగా మొత్తం మారిపోయి బాగుపడి వాడు ఉద్ధతిలోకి, ఉన్నతిలోకి రావాలి అని అనుకుంటే నీకు పాపమొస్తుంది అంటే ఏంటి? నువ్వు జారిపోతావు. నీ మనసు జారిపోతుంది. వాడు నువ్వెన్ని మందులు రాసిచ్చినా వాడు వేసుకోడు. మందులన్నీ స్కిప్ చేస్తాడు. జబ్బు పెరుగుతూనే ఉంటుంది. టెస్టులు రాసిస్తావు. వాడు చేయించుకోడు. మళ్ళీ వచ్చి కూర్చుంటాడు.
వాడు మాట వినలేదని వాడిని ఎట్లో ఒకట్లా బాగు చేద్దామని నువ్వు ట్రై చేస్తే నీ మనసు జారిపోతుంది. దాని పేరు పతనము. అదే పాపము. పాత్రత చూసి చెయ్యాలి. వాడు నిజంగా ప్రయత్నం చేసుకుంటున్నాడు. వాడికి ఎంతకన్నా కష్టపడి వాడిని బాగు చేసేందుకు మన పని వాడిని బాగు చేయడం. వాడు వినకపోతే మనం చేయగలిగింది లేదు అన్న విషయం మనకర్థం గావాలి. దానం చేస్తున్న వాళ్ళకి. చదువు చెప్పే వాళ్ళకైనా సరే, నేను చెప్పే చదువు నేను చెప్తాను. వాడు అర్థం చేసుకోకపోతే నేనేం చేస్తాను? వాడు అర్థం చేసుకోకపోయినా సరే వాడిని బలవంతంగా బతిమలాడి, బుజ్జగించి, బెదిరించి, భయపెట్టి అన్ని రకాలుగా వాడికి చదువు చెప్తానని ప్రయత్నం చేస్తే నా మనసు జారిపోతుంది. నాకు కూడా ఇట్లాంటి పాపమొస్తుంది. నాకు రాదనుకుంటున్నారేంటి? ఇన్ని మాటలన్నీ చెప్తాను. నేను విద్యాదానం చేసే గ్రూప్‌లో ఉన్నాను. ఆ వర్ణంలో ఉన్నాను. విద్యాదానం చేస్తుంటాను. ఏం చేస్తాను? ఇంత పెద్ద మాటలన్నీ జెప్పి, మళ్ళీ ఒక్కొక్కసారి ఎవరైనా నిజంగా చదువుకోవాలన్న ఉద్దేశంతోటొచ్చి కూర్చుంటారు. చదువుకోవాలన్న ఉద్దేశం మాత్రం ఉంటుంది. చిత్తం మాత్రం పూర్తిగా శుద్ధం గాదు. కోరికలు, కోపాలుంటాయి. మరేనండి అప్పుడేం జరిగిందంటేనండి అని వాళ్ళ ఇంట్లో విషయాలన్నీ చెప్తారు. ఒక్కొక్కసారి అరుస్తాను. ఒక్కొక్కసారి అవన్నీ పట్టించుకోవద్దో, చదువు మీద ఫోకస్ చెయ్యి అంటాను. ఒక్కొక్కసారి గట్టిగా మాట్లాడతాను. ఒక్కొక్కసారి విసుక్కుంటాను. వాటన్నిటి మీద ఫోకస్ చేస్తే ఇక్కడ ఫోకస్ నిలబడదు. అవన్నీ బయట మీరు ఎట్లున్నకట్లా సెటిల్ జేసుకోండి. ఎట్లో ఒకట్లా హ్యాండిల్ చేయండి. చదువు మీద ఫోకస్ చేయండి. ఇదొక్కటి చదువు ఒక్కటొచ్చిందంటే మిగిలినవన్నీ అవే పోతాయని చెప్తాను. ఒక్కోసారి మామూలుగా చెప్తాను. ఒక్కోసారి అరుస్తాను. అరిచినప్పుడల్లా ఏం జరుగుతుందనుకుంటున్నారు? అరిచినప్పుడల్లా నేను మిమ్మల్ని ఎవరినైనా ఎప్పుడైనా అరిచినప్పుడల్లా ఏం జరుగుతుందనుకుంటున్నారు నాకు? ప్రతిసారి నేను జారిపోతాను. తెలుసా నేనెంత బాధపడతానో? నా మనసు జారినప్పుడల్లా ఆ రోజంతా, ఆ రాత్రంతా ఇంక అన్నం తినను, పడుకోబుద్ధి గాదు. ఒక్కోసారి నా కూతురుతోటి మాట్లాడతాను. ఇంకొకసారి అందులో నుంచి అటువంటి పతనంలో నుంచి నేను మళ్ళీ పైకి రావడానికి ప్రయత్నం చేసుకుంటూనే, మళ్ళీ జారకుండా ఎట్లా ఉండాలి? వాడికి ఆ పాత్రత లేదు. వాడి పాత్రను, వాడి మనసన్న పాత్రను వాడు శుద్ధి చేసుకోకపోతే, నేనేం చేయగలను? నేను శుద్ధి చేయలేను గదా వాడి పాత్రని. వాడి మనసుని వాడు సిద్ధి చేసుకోడు. ప్రాపంచికమైన విషయాలన్నీ పట్టుకొనొస్తాడు. ఆ రజస్సుతో, ఆ దుమ్ముతో వచ్చి కూర్చుంటారిక్కడ చదువుకోడానికి. వాటి గురించే ఆలోచిస్తూ ఉంటారు. మనసు నిండా అవే ఉంటాయి. వాటిని నేనైతే సొంతంగా చెయ్యి బెట్టి క్లీనింగ్ చేయలేను గదా! ఒక్కొక్కసారి మర్యాదగా చెప్తాను. ఒక్కోసారి ముద్దు ముద్దుగా చెప్తాను. ఒక్కోసారి అరుస్తాను. ఎప్పుడెప్పుడు నేను అరిచినా సరే, ఎప్పుడెప్పుడు తీవ్రంగా మాట్లాడినా సరే, వాడికి ఆ పాత్రత లేదు. వాడి మనసుకి నేను చెప్తున్నది పట్టుకునే శక్తి లేదు. అయినా నేను తాపత్రయపడ్డప్పుడు ఏమవుతుంది? ప్రతిసారి నేను జారిపోతాను. మళ్ళీ ఎంత తాపత్రయపడతానో తెలుసా? మళ్ళీ అందులో నుంచి బయటికి రావడానికి. ఒక్కోసారి ఒక రాత్రి పడుతుంది. ఒక్కోసారి కొన్ని గంటల్లో వస్తాను. మళ్ళీ కొన్నాళ్ళు దాన్నట్లా నిలబెట్టగలను. కానీ ఈ దానాలు చేసే వాళ్ళకి ప్రాబ్లమ్ ఉంటుంది. అందుకని నేను ఇంత చెప్తున్నాను. ప్రతి వాడు ఏదో ఒక దానం చేస్తుంటాడు జీవితంలో. ప్రతి వాడు పక్కన వాడికి దానం చేయకుండా ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు అన్నం అన్నాదయ్యేవచ్చా అని ఒకళ్ళ మీద ఒకళ్ళని డిపెండ్ అయ్యేటట్టే ఈ మొత్తం సిస్టమ్ అంతా బిల్డింగ్ చేసి పెట్టారు. కాబట్టి నా మీద ఇంకొకళ్ళు, ఇంకోళ్ళ మీద నేను అట్లా డిపెండ్ అవుతుంటాము దేనికో దానికి. మాట సహాయం నుంచి, ధన సహాయం నుంచి ఏదో ఒకటి. కాబట్టి దానాలు చేసేవాళ్ళు చూసుకోవాలి. మనం చేస్తున్న దానము, మనం ఏ లైన్‌లో ఉన్నామో, ఏ కెరియర్ చాయిస్ తీసుకున్నామో, డబ్బుల కోసమైనా సరే, డబ్బులు లేకుండా అయినా సరే, జీతానికైనా లేకుండా అయినా, మనం ఎవరికైనా ఏదైనా దానం జేస్తున్నామంటే, తీసుకునే వాళ్ళు ఎక్కడున్నారని చూసుకొని చేయాలి. వాళ్ళకి పట్టుకునే శక్తి లేదు అని తెలిసిన తర్వాత ఇంక ఊరుకోవాలి. పట్టుకునే శక్తి లేదు అని తెలిసి కూడా ఇంకా నేను చేస్తాను వాడెందుకట్లా పట్టుకోవట్లేదు అన్నామంటే, నేను పట్టు పోగొట్టుకుని జారిపోతాను అన్న విషయము దానం చేసేవాడు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే వాడు అపాత్రవర్షి అయ్యి వాడు జారిపోతాడు, పాపంలోకెళ్ళిపోతాడు. మూడో రకం దానాలుంటాయి. వీళ్ళు అన్నాలు, వస్త్రాలు, వస్తువులు మొదలైనవన్నీ ధనాలు, మొదలైన సహాయాలన్నీ వీళ్ళు చేస్తుంటారు. ఈ చేస్తున్న వాళ్ళు కూడా డబ్బులిస్తూ ఉంటాము. ఇస్తే ఇచ్చిన వాడు ఆ డబ్బుల్ని ఎట్లా వాడుకుంటాడో తెలీదు. పాడు చేసుకున్నాడనుకోండి, మళ్ళీ వచ్చి అడిగాడనుకోండి, మళ్ళీ ఉన్నాయి కాబట్టి ఇచ్చుకుంటూ వెళ్ళామనుకోండి, అది అపాత్రత. వాడికి పాత్రత లేనప్పుడు ఇచ్చుకుంటూ వెళ్లారంటే ఒక్కొక్కసారైనా మనసు చూసావా వాడు ఎన్ని సార్లు డబ్బులు తీసుకుంటాడు. కొడుకైనా సరే, భర్త అయినా సరే, కూతురైనా సరే, ఎవరైనా సరే, అమ్మాయినా సరే, స్నేహితుడైనా సరే, బంధువైనా సరే, తెలిసిన వాడైనా సరే, తెలియని వాడైనా సరే, ఎవరైనా సరే. అదిగో డబ్బులు తీసుకుంటారు. ఊరికే
వాడుకోరు సరిగ్గా అని ఎప్పుడైనా మనసు చివుక్కుమన్నదంటే జారిపోయింది. దాని పేరే పతనము. అదే పాపము. వస్త్రాలిస్తారు. వాళ్ళు కట్టుకోరు. ఇంకెవరికో ఇచ్చేస్తారు. లేతే అమ్మేసుకుంటారు. లేతే పాడేసుకుంటారు. మీ మనసు జారింది. అయ్యో! అనుకున్నారు. ఏమైంది? పతనము. వాడికి అవసరం లేని బట్టలన్నీ మీరిచ్చుకుంటూ పోయారు. వాడికి అవసరం లేని వస్తువులన్నీ ఇచ్చారు. వాడికి అవసరం లేని దానాలన్నీ చేశారు. వాడికి అన్నం వద్దు అంటుంటే వాడికి అన్నం వెంటబడి పెట్టారు. ఏమవుతుంది? వాళ్ళు పట్టించుకోకపోతే మీ మనసు జారిపోతుంది. వాళ్ళకి అవసరం లేనివన్నీ మీరిచ్చారనుకోండి. వాళ్ళు వాడుకోకపోతే సరిగ్గా, లేదా విపరీతంగా వాడుకున్నారనుకోండి, విరుద్ధంగా వాడుకున్నారనుకోండి, మీరు జారిపోతారు. అట్లా ఉంటుంది పరిస్థితి. జాగ్రత్తగుండాలి. యాక్చువల్‌గా కొన్ని సంవత్సరాల కింద ఎవరికో నేను అప్పుడప్పుడు డబ్బులిచ్చేదాన్ని. చాలా ఎక్కువ గాదు. పెద్ద ఎక్కువ గూడా గాదు. $100 అట్లా. అయితే అవి పోగొట్టుకోవడము, లేదా ఎక్కడో పెట్టి మర్చిపోవడము, ఇట్లా చేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నువ్వు కొట్టేసావు అని చెప్తూ ఉంటే వాళ్ళతోటి వీళ్ళతోటి గొడవలయ్యి, ఎవరిని వీళ్ళు నువ్వు కొట్టేసావు నా డబ్బులు అంటే, వాళ్ళు వీళ్ళతోటి గొడవలు పెట్టుకుంటే వాళ్ళెవరున్నారు అసలు ఆ పార్టీ? పోగొట్టుకున్న పార్టీ, కొట్టేసావు అని అనిపించుకున్న పార్టీస్ ఎవరున్నారో, వాళ్ళు కొట్లాడుకొని మధ్యలో, నాకు చెప్పుకుంటూ నువ్వు ఇచ్చిన రూ. 100 అదిగో అక్కడ బెట్టుకుంటే ఆమె గొట్టేసిందని. నువ్వేంటో రూ. 100 ఇచ్చావుట, నేనసలు తీసుకోనే లేదు. నాకు తెలీనే తెలీదు ఆమె నన్ననిందని. ఈ రకంగా నాతోటి 2, 3 సార్లు చెప్పేసరికి దండం బెట్టి, ఇదిగో ఇంత అపాత్రులకు మనం దానం జెయ్యరాదు. ఇచ్చింది పెద్ద విషయం గూడా గాదు. రూ. 100కి ఏం పోయిందిలే అనుకోని నేనిస్తే, ఏం జరిగింది? వాళ్ళు గొడవలు పెట్టుకుంటూ ఉంటే, దానివల్ల ఎంత పాపం నాకొచ్చింది మధ్యలో. అయ్యో! అని నాకనిపించినప్పుడు నా మనసెట్లా జారిపోయి నేనెట్లా పాపంలోకెళ్ళిపోయానో అని చూసుకొని, తర్వాత ఇద్దామనిపించినా సరే వద్దు. వాళ్ళు అపాత్రులు. అపాత్రులకు దానం చెయ్యరాదనుకున్నాను. మానుకున్నాను. ఇంకిప్పుడసలు మానేశాను ఇవ్వడం అట్లా. ఎవరికసలు డబ్బులు యూజువల్‌గా ఇవ్వను. ఎప్పుడైనా అట్లా పాకెట్ మనీలాగా ఇవ్వవలసొచ్చింది ఏమైనా పోనీ అనుకోని ఊరికినే టైమ్ పాస్‌కి ఇచ్చేవి గూడా మానేశాను. అసలు జనరల్‌గా నేను ధనదానాలు, అన్నదానాలు, వస్త్రదానాలు, వస్తు దానాలు చేసే మార్గంలో లేను. నేను విద్యాదానం చేసే మార్గంలో ఆ వర్ణంలో ఉంటాను. అయినా గూడా ఎప్పుడైనా తెలిసిన వాళ్ళకి రూపాయో, రూ. 10 ఏమైనా ఇవ్వదలుచుకుంటే గూడా వాళ్ళు ఇంక ఇట్లా చేస్తే మన మనసు జారిపోతుంది. ఎందుకు అని ఆపేయవలసొచ్చింది. ఆ స్థితిలో ఉన్నాను. లేదా ఇంకొక పెద్ద క్వెషన్ ఎప్పుడు చూసినా నేను నా కూతురు అసలు యాక్చువల్‌గా చాలా ఇంట్రెస్టింగ్‌గా నా తమ్ముడి కూతురు గూడా ఒకసారి అడిగింది. దానికొక 7, 8 ఏళ్ళో, 9 ఉన్నప్పుడు ఒకసారి. క్వెషన్ ఏంటంటే, ధనం సహాయం చెయ్యమని రోడ్ల మీద నిలబడి అడుగుతూ ఉండేవాళ్ళుంటారు. అట్లాంటి వాళ్ళకు డబ్బులు ఇవ్వవచ్చా? ఇవ్వరాదా? అన్నది క్వెషన్. దీనికి మించిన పాత్రత ఉందా? లేదా? అన్న డిస్కషన్‌కి సంబంధించిన క్వెషన్ ఇంక వేరేది లేదు. దీన్ని మించిన క్వెషన్ ఇంకొకటి లేదు. ఆ డబ్బులు ఒకవేళ ఇస్తే వాళ్ళు ఎందుకు వాడుకుంటారో తెలియదు. వాళ్ళు హోమ్‌లెస్‌గా ఉంటారు. ఇల్లు, వాకిళ్ళుండవు పాపము. తిళ్ళుండవు. అట్లాంటి వాళ్ళకు మన దగ్గరున్న రూపాయి ఎందుకు మనకు కన్సోల్‌లో మన దగ్గర కార్‌లో ఎన్ని రూపాయలుంటాయి? రూ. 2, డాలర్, $2 ఏమైనా టోల్స్‌కి పే చేయడానికి ఉంటాయి. అంతే గదా! క్రెడిట్ కార్డ్స్ వాడతాం అన్ని చోట్ల. ఆ రూపాయో, రూ. 2 గూడా ఇవ్వాలి అంటే, ఇస్తే వాళ్ళు దాన్ని ఏం జేసుకుంటారో తెలీదు. వాళ్ళు ఒకవేళ డ్రగ్స్‌కి వాడతారో తెలీదు. కానీ నిజంగా ప్రతాడు నేనిచ్చిన రూపాయి తీసుకెళ్ళి డ్రగ్స్ కొనుక్కుంటారని నమ్మడానికి గూడా వీల్లేదు. ఏం చేయాలో తోచదు ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో. కానీ మనము ఒక్కొక్కసారి ఎంత బాధనిపిస్తుందంటే, మనమేదో రెస్టారెంట్‌కెళ్ళి అన్నం తిని వస్తూ ఉంటాం. ఇట్లా కారు తిప్పగానే వాళ్ళక్కడ రోడ్డు మీద ఎదురుగుంటారు. అన్నం లేదు. రూపాయి ఏమైనా ఇస్తావా అని. ఒక్కొక్కసారి వాళ్ళ కూతురినో, కొడుకునో చిన్నవాళ్ళని పెట్టుకొనుంటారు. మనం అప్పుడే కడుపు నిండా అన్నం తిని బయటికొస్తూ ఉంటే వాళ్ళు కనపడగానే డబ్బులివ్వాలనిపిస్తుందా? వద్దనిపిస్తుందా? ఇంకా దీన్ని మించిన ఆ పాత్రతకు సంబంధించిన క్వెషన్ ఉండదు. ఏమీ చేయలేని పరిస్థితది. అట్లాంటప్పుడు మేమేం జేస్తామంటే ఇంకా అటువంటి విషయాల్లో మనకు తెలియని వాళ్ళ గురించి పాత్రత ఉందో లేదో మనం అసెస్ చేయలేం కాబట్టి, మన దగ్గర ఆ సమయానికి డబ్బులుంటే ఇవ్వడము, వాళ్ళు మంచికే వాడుకుంటారు అనుకోవడం, ఊరుకోవడం. ఒకవేళ
ఆ సమయానికి మన దగ్గర డబ్బులు లేవు. లేవు నా దగ్గర ఈ సమయానికి రూపాయలు ఇవ్వడానికి మంచికే అనుకోవడం, ఊరుకోవడం. ఒకవేళ నా దగ్గర డబ్బులున్నాయి గానీ, ఆ సమయానికి ఇవ్వాలనిపించలేదు. ఎందుకనిపించిందో మంచికే అనిపించింది అనుకోవడం, ఊరుకోవడం. ఇట్లా అనుకోకుండా డబ్బులు ఇవ్వడం, ఇచ్చిన తర్వాత వాళ్ళేం జేశారో అని దిగులు పడడం. లేదా రూపాయి, రూ. 2 ఉంటే ఇచ్చి, అయ్యో! మన దగ్గర ఎక్కువ డబ్బులు లేకపాయా అనుకోవడం. దాని గురించి ఏ విధంగా ఆలోచించినా గూడా మనసు జారుతుంది. మన మనసు జారితే అది పాపము. పతనం అంటేనే అది జారిపోవడం అని అర్థము. సరే ఇటువంటివన్నీ ధనాలు, వస్తువులు, వస్త్రాలు, అన్నాలు ఇట్లాంటి దానాలన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దానాలు కర్మదానం చేస్తాము. కొంచెం ఎవరికైనా వాలంటీరింగ్ సర్వీసింగ్ చేస్తాము. ఇల్లు కట్టుకోవడానికో, లేకపోతే ఏదన్నా ఎవరైనా అన్నదానం చేస్తుంటే వడ్డించడానికో, అట్లాంటివేవైనా మనం శ్రమదానం చేసేందుకు గూడా ఒక్కొక్కసారి వెళ్తాము. ఆ శ్రమదానము డబ్బుల కోసం చేయొచ్చు, కష్టపడి పని చేయడము, లేదా డబ్బులు తీసుకోకుండా ఊరికేనైనా చేయొచ్చు. ఏ రకమైన సర్వీస్ వర్క్ చేసినా సరే, పాత్రత చూసి చేయవలసి ఉంటుంది. మళ్ళీ ఒక్కొక్కసారి మనం ఏం చేయలేము. మన చేతిలో ఉండదు. మనం మంచి కోసం వెళ్తాము. ఇది గూడా జేసి చూసా నేను. ఎక్కడికైనా వాలంటీరింగ్ సర్వీస్ చేయడం కోసం వెళ్తాము. అక్కడ మనం ఏదో అర్చన దగ్గర టికెట్లు రాయడానికో, లేతే కిచెన్‌లో వంట సర్వింగ్ చేయడానికో, ప్రసాదం సర్వింగ్ చేయడానికో నిలబడుంటా. ఇంకా అక్కడ పాలిటిక్స్ అన్నీ ఉంటాయి. వాడిని వీడు మాట్లాడుకోకుండా, వీడిని వాడు మాట్లాడుకోకుండా, వాళ్ళు మళ్ళీ ఇట్లాంటివన్నీ ఉన్నాయనుకోండి. మధ్యలో మనం ఇరుక్కున్నామనుకోండి. మనసు అయ్యో! అనిపిస్తే జారిపోతాము. ఇంక అవన్నీ చూసుకొని నేను అట్లాంటి వాలంటీరింగ్ సర్వీస్ అట్లాంటివి గూడా భయపడి, అసలు ఏ అసోసియేషన్స్‌లో గూడా ఉండకుండా, ఏ సర్వీస్ కోసము, ఏ రకం వాలంటీరింగ్ కోసం అడిగినా కూడా నమస్కారం చేసుకోవడం, దూరంగుండడం. ఎందుకు అంటే, ఊరికే మనసు జారే పరిస్థితులెక్కడైనా ఉన్నాయంటే అది అపాత్రత అని చూసుకోవాలి. పాత్రత ఇప్పుడు ఇంతకీ ఇన్ని రకాలుగా మనం చెప్పుకున్న తర్వాత అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పాత్రత మనుషుల్ని బట్టి కాదు. అక్కడ నా మనసు జారిపోయే పరిస్థితి ఏదైనా సరే అది అపాత్రము. నా మనసు జారకుండా ఒకవేళ నేను చేయగలిగితే అది పాత్రము. ఒకవేళ ధర్మం గురించి సరిగ్గా ఆలోచన లేదనుకోండి, వాడికి సరైన జ్ఞానం లేదనుకోండి ధర్మం గురించి, అసత్ ధర్మం గురించిన ఆలోచన ఉందనుకోండి. నా దగ్గర డబ్బులున్నాయంటే వాడికి పనికొచ్చినా ఇయ్యకపోయినా నేను ఇవ్వవలసిందే అనుకుంటా. లేదా నా దగ్గర నేను పోయిన వారం మీకు దీని గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పినట్టున్నాను. ఎవరో చదువు కోసము ధన సహాయం చేస్తే, ఎందుకు వాళ్ళకి పాత్రత లేదు, వాళ్ళ నాన్న బాగా సంపాదిస్తాడు నువ్వెందుకు ఇవ్వవలసొచ్చిందని అడిగానని చెప్పాను. ఏదో పోయిన వారం చెప్పినట్టున్నాను. ఆ రకంగా చూసుకొని చేయాలి. ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోవద్దు. కానీ నా దగ్గర డబ్బులున్నాయి, వాళ్ళు చదువుకుంటున్నారు, చదువుకి ఫీజు కట్టొచ్చు కదా! అని అనుకుంటే, సరే అది ధర్మమే. కానీ అవతల పాత్రత గూడా లేదు. వాళ్ళకి అవసరం లేదు. నువ్వు ఇచ్చావనుకో, ఇప్పుడు నేనన్నట్టే ఇంకెవరైనా అన్నారనుకోండి, ఎందుకిచ్చావు? వాళ్ళకవసరం లేదు గదా! అంటే నీ మనసు ఒక్క నిమిషం జారిందనుకోండి, ఇంక దాని పేరు పతనం అనమాట. ఒకసారేం జరిగిందంటే, ఒకసారి నేను ఏదో ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నప్పుడు నా ఫోన్ ఛార్జింగ్ చేసుకున్నానక్కడ. ఎవరో నా పక్కన కూర్చుని ఇంకొకాయన కొంసేపు వెయిట్ చేసి, నేను నా ఛార్జర్ తెచ్చుకోలేదు. ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చా అని అడిగాడు. సరే చేసుకోమన్నాను. సరే ఆయన కొంసేపు ఫోన్ ఛార్జ్ చేసుకున్నాడు. ఈ లోపల ఫ్లైట్ ఏదో నా ఫ్లైట్ వస్తూ ఉంటే వెళ్ళవలసొచ్చింది. ఆయనది ఇంకా ఫోన్ ఛార్జ్ అవుతూ ఉంది. అయితే నేను సరే ఉంచుకో పర్వాలేదు నా దగ్గర చాలా అని చెప్పాను. వచ్చేసాను. అయితే నా పక్క సీట్‌లో కూర్చున్నామె అంతసేపు అక్కడ నా దగ్గర మేమున్న చోటే అక్కడ గేట్ దగ్గరే ఉండే. ఆమె నాతోటనింది, "నువ్వు ఇచ్చావు మంచి పనే చేసావు గానీ అక్కడ దే సెల్ దెమ్ దేర్" అన్నదామె. దే సెల్ దెమ్ దేర్ అని చెప్తే ముందేమో నా చెవులకేం వినిపించింది, ఈయన ఆ సెల్ ఫోన్ తీసుకొని ఆ సెల్ చార్జర్ తీసుకొని వెళ్లి అమ్ముకుంటాడా అని అనిపించింది. కానీ తర్వాత అర్థమైంది. వాళ్ళక్కడ ఎయిర్‌పోర్ట్‌లో గూడా అమ్ముతుంటారు చార్జర్స్ అని. ఆ 2 రకాలుగా ఏ రకంగా మాట విన్నా మనసు చివుకుమన్నదనుకోండి అది జారిపోతుందప్పుడు. చేసిన దానం ఏమైంది? పతనకు కారణమైంది నా మనసు జారిపోవడానికి. ఇప్పుడు నా ధర్మమేంటి? ఆయన ఛార్జింగ్ చేసుకుంటున్నాడు. నేను ఇవ్వదలుచుకున్నాను. నా దగ్గర ఉన్నాయి. నేనిచ్చాను. అయిపోయింది. ఇంకా తర్వాత పక్కామె ఏమన్నది అనలేదని గాదు. దేనితోటైనా సరే మనసు జారకుండా ఉండగలిగితే దానం చెయ్యి. అట్లా నీ మనసు ఉంచగలిగే శక్తి నీకు లేకపోతే మానుకో.
ఒకవేళ దానం చేయకపోయినా గూడా, ఇవ్వలేదనుకోండి, లేదు నాకు కావాలి అని అతను ఛార్జింగ్ చేసుకుంటుంటే గూడా నువ్వు నీ చార్జర్ తెచ్చేసుకున్నావనుకో, తర్వాత మళ్ళీ చివుకుమన్నదనుకో మనసుకి, అయ్యో! పాపం ఆయన ఛార్జింగ్ చేసుకుంటుంటే నేను తీసుకొనొచ్చేసానని. మళ్ళీ అది గూడా పతన కారణమే. ముఖ్యంగా ఈ అపాత్రత, పాత్రత గురించి అర్థం జేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇట్లాంటివి చాలా జరగవు. కొన్ని జరుగుతాయి. దానం చేయవలసిన అవకాశాలు, అవసరాలు, పరిస్థితులు కొన్నే ఉంటాయి. వాటిలో నీ మనసు జారుతున్నదా అని చూసుకోవాలి. జారుతుంటే కూడా తెలియక ఉన్నావంటే అది అపాత్ర. జారుతున్నదని తెలుసుకుని అది ఒకవేళ జారిందంటే మళ్ళీ పట్టుకొచ్చి కూర్చోబెడితే, మళ్ళీ దానికి ఆ పాత్ర శుద్ధిని, చిత్తశుద్ధినిచ్చినట్టు అర్థం జేసుకోవాలి. ముందు గాని, వెనకాల గాని. ముందు గాని, వెనకాల గాని చిత్తాన్ని శుద్ధి చేసుకోవడం అవసరము. ఇదెట్లా కలుగుతుంది? అధర్మం ఉన్న వాళ్ళకి, అసత్ ధర్మం ఉన్న వాళ్ళకి తెలియదు. సత్ ధర్మం ఉన్న వాళ్ళకి మళ్ళీ చిత్తాన్ని ఎట్లా తెచ్చి కూర్చోబెట్టుకోవాలని తెలుస్తుంది గాబట్టి, అప్పుడు పాత్రత ఎరిగి వాళ్ళు దానాలు చేయొచ్చు. ఇది చాలా లోతైన విషయము. నేను ఎంత చెప్పినా గూడా కొంతే చెప్పగలను. ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సింది, ఆలోచించుకుని తెలుసుకుంటూ ఉండవలసిన విషయము. ఆ తర్వాత సంచితాని అస్య విత్తాని వివిధాని సహస్రశః దస్యుభిః విప్రలుప్యంతాం. వాడు చాలా సంపాదించుకున్న ఎంతో ధనము, ఎన్నెన్నో విధాలైన ధనాలన్నీ వందలు వేలుగా సంపాదించుకున్నవన్నీ కూడా దొంగలు దోచుకుని పోతారు. అటువంటి పాపము ఒకవేళ మనం సంపాదించుకున్నవి దొంగలు దోచుకుని పోతే అది కూడా మనకే పాపము అని చెప్తున్నారు. దీన్ని గూడా ఆలోచించాలి. ప్రతిది ఆలోచించుకోవాల్సొస్తుంది మనకి. మనము కష్టపడి ఎంతో ధనాన్ని, ఎన్నెన్నో రకాల వస్తువాహనాలను, విత్తాలను సంపాదించుకుంటే గూడా అవన్నీ దొంగల పాలవుతాయి అని చెప్తున్నారు. దొంగలు దోచుకుని పోతారు. ఆ పాపం నీకు కలుగుతుంది అన్నారు. దొంగలు దోచుకుని పోతే నా ధనము, ఆ దొంగకొస్తుందా పాపము నాకొస్తుందా? ఎందుకు అంటే ఇక్కడ పైన మనమేవో రకరకాలవి చెప్పుకుంటూ వచ్చాం పోయిన వారము. వాడు మద్యపానాలన్నీ చేస్తాడు, స్మగ్లింగ్ అంతా చేస్తాడు, దొంగతనాలన్నీ చేస్తాడు, ఏంటేంటో చేస్తాడని. అట్లాంటి వాళ్ళకి గదా వచ్చేది పాపము. నా డబ్బులు ఒకళ్ళు కొట్టేస్తే నాకు పాపం రావడం ఏంటి అంటే, మళ్ళీ ఇంతే విషయము. నువ్వు చాలా డబ్బులు సంపాదించుకున్నావు. చాలా డబ్బులు, రకరకాల వస్తువులు, రకరకాల ధనాలు సంపాదించుకున్నావు. ఎంతో ఐశ్వర్యం సంపాదించుకున్నావంటే ఏంటి? అంత సంపాదించుకోవాలంటే వాటి మీద నీకు అంతగా అపేక్ష ఉండాలి. ఎంతో కోరుకుని నువ్వు అన్ని సంపాదించావంటే, వాటి మీద నీ మనసు అంత పెట్టుకునుంటావు. అవి పోయాయనుకో, నువ్వే పోయినంత విలవిల్లాడిపోతావు. జారిపోయావా లేదా? అది పాపమా? కాదా? పతన కారణమే గదా! నువ్వు చాలా డబ్బులు సంపాదించుకున్నావనుకో, ఆ డబ్బులేమైనా కొన్ని పోయాయనుకో, వస్తువులు పోయాయనుకో, అప్పుడు నువ్వేమనుకుంటావు? ఎంత బాధపడతావు? ఎంత విలువిల్లాడిపోతావు? ఆ సమయంలో నువ్వేమైపోయావు? పాపంలోకి జారిపోలేదా? పతనమైపోలే నీ మనసు జారిపోలేదు? అటువంటి పాపం కలుగుతుంది. ఇటువంటి పాపంలోకి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? 2 చెయ్యొచ్చు. 2 మళ్ళీ జ్ఞానంతోటే చెయ్యాలి. ఒకటి, ఎంత డబ్బులు సంపాదించుకున్నా గూడా వాటితో తగులుకోకుండా ఉన్నామంటే, అప్పుడవి దొంగల పాలైపోయినా కూడా మనకు పెద్ద పట్టింపుండదు. అదొక రకమైన జ్ఞానము. వైరాగ్యంతో కూడిన జ్ఞానము. వాటితో తగులుకోకుండా ఉండడము. లేదా వైరాగ్యంతో కూడిన జ్ఞానము తర్వాతకి వెళ్ళిందనుకోండి నెక్స్ట్ స్టెప్‌కి. అది ఆత్మజ్ఞానంతో కూడి ఉంటే, వాడి దగ్గర డబ్బులున్నా సరే ఒకవేళ పోయాయనుకోండి, ఆ దొంగను గూడా చూసి, ఓహో! ఓం తస్కరాయ నమః, ఓం చోరాయ నమః, ఓం స్థేనాయ నమః అనుకోని నమస్కారం చేసుకునే శక్తొస్తుంది. పోనీ నా దగ్గర ఒక వాచ్ ఉందనుకోండి, ఆ వాచ్ పోయిందనుకోండి. ఇన్నాళ్ళు నా దగ్గర ఉన్నది, ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నది. ఈ రూపంలో ఉన్న, ఆ రూపంలో ఉన్న ఒకటే గదా! అని ఒక రకంగా, లేదా భగవంతుడే దొంగై నా వాచ్‌ని కొట్టేసాడు. ఆహా! భగవంతుడి దగ్గరుంది నా వాచ్ అని ఒక రకంగా. లేదా ఆ వాచ్ మీద అసలు జ్ఞాన వైరాగ్యాలతోటి ఏ రకమైన సాంగత్యం లేకపోవడం వల్ల,
ఏ రకమైనా సరే ఏదో ఒక విధంగా మనసు జారకుండా ఉంచుకోగలిగావంటే అదసలు పాపం గాదు. కానీ ఒకవేళ ఎవరైనా కొట్టేసారు అనగానే నీ మనసు జారింది, పోయింది, కనిపించట్లేదు. పోనీ ఎవరైనా కొట్టేయడం పక్కన పెట్టండి. కనిపించట్లేదంటే గూడా నీ మనసు జారిపోయిందనుకో ఇంకది పతనం. దాని పేరు పాపము. అదెందుకు కలుగుతుంది? కామక్రోధాలున్న వాళ్ళకి. అది మనకి ఇవాళ సబ్జెక్ట్ టాపిక్. కామక్రోధాలతో వాడు అభిభూతమై ఉన్నాడంటే మాత్రం కోరికలతో ఉన్నాడు, కోపాలతో ఉన్నాడు, కోరికతోటున్నాడు. వాడి వస్తువుల మీద వాడికి కోరిక. అందుకే అన్ని సంపాదించుకున్నాడు. అన్ని రకాలు సంపాదించుకున్నాడు. వందల కొద్దీ సంపాదించుకున్నాడు. రకరకాలువి సంపాదించుకున్నాడు. అవి పోయాయి. వాటి మీద కోరిక ఇప్పుడేమైంది? కోపంగా మారింది. కామక్రోధాలే గదా! పతన కారణాలు, పాపాలు. తర్వాత ఒకవేళ అందులో నుంచి ఆ పాపంలో నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? అవి ఉన్నా పోయినా వాటి మీద అంత మమత్వాన్ని పెంచుకోకుండా ఉండాలి. సంపాదించుకున్నవి ప్రారబ్ధం వల్ల వచ్చాయనుకో, పోయాయి ప్రారబ్ధం వల్ల పోయాయనుకో. ఉంటే మంచిది, పోతే మంచిది. అంత మంచే అని అనుకున్నావనుకో, ఇంకప్పుడు నీ మనసు జారదు. అది నీకు పాపం గాదప్పుడు. తర్వాత ఉభయ సందే శయానస్య యత్ పాపం పరికల్ప్యతే తచ్చ పాపం భవేత్ తస్య. ఉభయ సంధ్యల్లో పడుకున్న వాడికి ఎటువంటి పాపమొస్తుందో, సంధ్యాకాలాల్లో పడుకుంటే పాపమొస్తుంది. సంధ్యా సమయాల్లో పడుకున్న వాళ్ళకు పాపమొస్తుంది. దీని గురించి మనము అసలు ఒరిజినల్‌గా భరతుల వారు కౌసల్యాదేవికి చెప్తున్న సమయంలో కూడా చెప్పుకున్నాం. మళ్ళీ ఇప్పుడు చెప్పుకుందాము. సంధ్య అంటే సంధికాలము. మనస్సు జ్ఞానంలో నుంచి అజ్ఞానంలోకి, అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. అది రకరకాలుగా జరుగుతుంది ప్రతిరోజు. పొద్దున జ్ఞానంలో, ఎరుకలో, జాగ్రత్తావస్థలో ఉంటాము. అక్కడి నుంచి రాత్రి నిద్రావస్థలోకి వెళ్ళాలి. ఈ మధ్యలో ట్రాన్సిషన్ పీరియడ్ ట్వైలైట్ జోన్ ఉంటుంది. అది సంధ్యాకాలము. అది కాక మళ్ళీ రాత్రి ఆ నిద్రలో నుంచి, అజ్ఞానంలో నుంచి, చీకట్లలో నుంచి జ్ఞానంలోకి, వెలుగులోకి, జాగ్రత్తావస్థలోకి వస్తూ ఉంటాము. ఆ తెల్లవారుజామున మళ్ళీ ఇంకొక ట్రాన్సిషన్ పీరియడ్ అదొక సంధికాలము. ఈ ఉభయ సంధ్యల్లో మెలుకునుండాలి అని చెప్తున్నారు. మెలుకునుండడము అంటే అలర్ట్‌గా ఉండడము, అప్రమత్తంగా ఉండడము అని అర్థము. అంటే ఎరుక కలిగి ఉండడము, జారకుండా ఉండడము అని అర్థము. మెలకువ నుంచి జాగృతిలో నుంచి సుషుప్తిలోకి వెళ్తున్నా, సుషుప్తి నుంచి జాగృతిలోకొస్తున్నా కూడా అలర్ట్‌గా ఉండాలి. అప్పుడు జారిపోయేందుకు అవకాశం ఎక్కువ అని చెప్తున్నారు. ఇది యాక్చువల్‌గా భౌతికంగా పగలు నుంచి రాత్రికి నిద్రపోవడానికి, రాత్రి నుంచి మళ్ళీ పొద్దున్న లేచి పనులు చేయడానికి ఎంత మాత్రమే గాదు. మనసులో గూడా ఆలోచనలు జ్ఞానంలో నుంచి అజ్ఞానంలోకి, అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి జారుతూనే ఉంటాయి. పొద్దస్తమానము. ఇక్కడ కూర్చొని చదువుతున్నంత సేపు అలర్ట్‌గా ఉన్న మనసు ఇక్కడి నుంచి లేచి కర్మల్లోకి వెళ్ళేసరికి అది రజోగుణంతోటి జారుతుంటుంది అజ్ఞానంలోకి. అట్లాంటి సమయాల్లో మనసు ఎప్పుడెప్పుడైతే కర్మల్లోకి వెళ్తుందో, ఎప్పుడెప్పుడైతే కర్మల్లో నుంచి జ్ఞానం వైపుకు తిరుగుతూ ఉంటుందో, ఆయా సమయాల్లో ఏం జరుగుతుందో నీ బుద్ధిలో నువ్వొక కన్నేసి కనిపెట్టి ఉంచాలి. ఆ టైంలో నువ్వు అలర్ట్‌గుండాలి. లేకపోతే జారిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది ఇంకా అసలు మామూలుగా డిస్కస్ చేసుకోవడానికి చాలా కష్టమైన విషయము. ఇది యాక్చువల్‌గా భగవద్గీతని, బ్రహ్మసూత్రాల్ని, ఉపనిషత్తులను పెట్టుకొని ఆలోచించుకోవాల్సిన విషయము. దీని గురించి భగవద్గీతలో కూడా మన భగవంతుడు అసలు రాత్రి అంటే ఏంటని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ యా నిశా సర్వభూతాన్ని అని చెప్పుకుంటూ ఒక శ్లోకాన్ని గూడా ఇచ్చాడు. ఆ ముని ఎవరుంటాడో యోగి, ఆ యతి ఆయనకు మిగిలిన వాళ్ళందరూ రాత్రయిందని పడుకుంటే, మిగిలిన వాళ్ళందరూ పగలైందని లేచి పనులు చేస్తుంటే, అంతా రాత్రే అనుకుంటాడు. ఈయన మాత్రం పగల్లో ఉంటాడు అని, పగలు, రాత్రి అంటే ఏంటి అని ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చారు. మన గురువుగారు కృష్ణుల వారు. దాన్ని చాలా విస్తారంగా అర్థం చేసుకోవాలి మనము. ఇక్కడ కొంత చెప్పుకున్నాము. కానీ ఎక్కడెక్కడ రాత్రి, పగలనొచ్చినా, ఎక్కడెక్కడ సంధ్యాకాలాలొచ్చినా, ఎక్కడెక్కడ ఆ సమయాల్లో ప్రమత్తతతోటి ఉన్నామన్నా, ప్రమత్తత ప్రమాదమే మృత్యువు అని సనత్కుమార్ల వారు పైగా భారతంలో చెప్పి గూడా ఉన్నారు. అటువంటి పాపం మనకు కలగరాదు. ఆ సమయాల్లో మనం జారిపోరాదు. బయట ప్రపంచంలో ఏమైనా జరగొచ్చు. బయట ప్రపంచంలో ప్రజలు జాగృత అవస్థ నుంచి నిద్రావస్థ,
మళ్ళీ ఆ నిద్రావస్థ, సుప్తావస్థ నుంచి మళ్ళీ జాగృతావస్థలోకి వాళ్ళు ఎట్లా అయినా ప్రయాణం చేయొచ్చు. మనం మాత్రం ఎటువంటి సంధ్య అయినా సరే, ఎటువంటి సమయమైనా సరే, శయనించడము, ప్రమత్తంగా ఉండడం అన్నది చెయ్యరాదు. అప్రమత్తంగా అలర్ట్‌గా జాగరూకతతో బుద్ధ్యా, ఎరుకతో ఉండి తీరవలసిందే. ఒకవేళ ఉభయ సంధ్యల్లో మనము ప్రమత్తతతో ఉన్నామంటే, ప్రమాదంలో ఉన్నాము అంటే, ఇంకా సంధ్యాకాలాలు దాటిన తర్వాత అట్లే ఉంటాం గదా! అప్పుడు పగలు లేదు, రాత్రి లేదు. ఎప్పుడు చూసినా మనము ప్రమాదంలోనే ఉంటాం. అదే మృత్యువు. అదే అజ్ఞానం. అదే పాపము. అటువంటి పాపము కామక్రోధాలతో కూడి ఉన్న వాళ్ళకు గ్యారంటీగా కలుగుతూనే ఉంటుంది. వాళ్ళు ప్రతిరోజు చస్తూ బతుకుతూ ఉంటారు. అటువంటి పాపము కామక్రోధాలున్న వాళ్లకు, ఎందుకు అంటే అధర్మం ఉన్న వాళ్లకు కలుగుతూ ఉంటుంది అని చెప్పారు. అధర్మము, అసత్ ధర్మం లేకుండా ధర్మంతో, కామక్రోధాలు లేకుండా జ్ఞాన వైరాగ్యాలతో ఎవరుంటారో, కామం కాకుండా రాముణ్ణి ఎవరు పట్టుకుంటారో వాళ్ళలో ఈ పాపం ఉండదు. వాళ్ళకు జారిపోయే అవకాశం ఉండదు. అవసరం రాదు వాళ్ళకి. తర్వాత యత్ అగ్నిదాయకే పాపం. అగ్నిదాయకే అంటే దానికి జనరల్‌గా చెప్పే అర్థం ఏంటంటే, ఇల్లు తగలబెట్టే వాళ్ళకొచ్చే పాపం అని చెప్తారు. ఇల్లు తగలబెట్టడం అంటే యాక్చువల్‌గా నిజంగా ఆర్సన్, ఇల్లు నిజంగా తగలబెట్టడము. పెట్రోల్ అవి పోసి. అటువంటి పాపం సరే అది ఎట్లైనా పాపము. చట్టం గూడా పట్టుకున్నదంటే మాత్రం వాడికి శిక్ష గ్యారంటీ. వాడిని పక్కన పెడితే అటువంటి పాపాత్ములు వాళ్ళెప్పుడో జారిపోయే ఉన్నారు గాబట్టి అటువంటి పనులు జేస్తారు. కాక ఇల్లు తగలబెట్టే వాళ్ళంటే ఎవరైనా సంతోషంగా ఉంటే వాళ్ళకి కష్టం కలిగించేవాళ్ళు. ఇంట్లో గొడవలు పెట్టేవాళ్ళు. ఉద్యోగాలవి పోయేట్టు చూసేవాళ్ళు. ఇటువంటి వాళ్ళు. ఇంటికి నిప్పు పెట్టడం అంటే. ఇంకొకటి ఇల్లంటే శరీరం అని అర్థం ఉంది. మనసని గూడా అర్థం ఉంది. దానికి అగ్ని పెట్టడం అంటే దానికి తాపం కలిగించడము. మనుషులని బాధ పెట్టడము. పక్కన వాళ్ళని బాధ పెడితే మనం బాగుపడతామని ఎక్కడా లేదు. చెరపకురా చెడేవు అని ఏంటో తెలుగులో మనకు సామెత గూడా ఉంది. పక్కన వాడి మనసుకి అగ్ని కలిగిస్తే, తాపం కలిగిస్తే అది పాపమై మనల్ని గూడా జారిపోయేలాగా చేస్తుంది. మనకది పతన కారణము. ఎట్లా జరుగుతుంది? వాడికి బాధ కలిగితే, వాడి ఇంట్లో వాడికి బాధ కలిగితే, వాడి యాక్చువల్ ఇంటికి కష్టం కలిగితే, ఇవేవి జరిగినా నువ్వెట్లా జారిపోతావు అంటే, సరే ఇల్లు ఎట్లైనా కాలిస్తే దొరికావనుకో అయిపోతావు. అయ్యో! అయ్యో! అనవసరంగా చేశానే, తప్పు చేశాను, దొరికిపోయానని నువ్వు తప్పించి, తప్పించి నువ్వు ఆల్రెడీ నీ మనసు జారిపోతుంది. మనకెప్పుడు మనసు జారిపోవడమే పాపం అంటే. జైల్‌లో పోయి కూర్చోవడం పెద్ద పాపం అని మనం చెప్పుకోము. వాడెక్కడున్నా సరే వాడి మనసు జారిపోయిందంటే మాత్రం అది వాడికి పాపం. అంటే ఇల్లు తగలబెట్టిన తర్వాత మనసు జారలేదనుకోండి, వాడు సంతోషంగానే ఉన్నాడనుకోండి, అది మంచేనా అంటే కాదు. మళ్ళీ అది అసత్ ధర్మం అది. వాడికి తప్పుగా విషయం అర్థమైందంటే అజ్ఞానంతోటి మళ్ళీ అది పాపము. అజ్ఞానం మహాపాపం ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా ఎక్కువ. వద్దురా అన్న పని చేస్తే అది పాపం ఆటోమేటిక్. ఇప్పుడు పక్కన వాళ్ళని నేను బాధ పెట్టాననుకోండి, వాడు ఎప్పుడైనా నన్నేమైనా అంటాడేమో అన్న ఆలోచనతోటి కూడా నా మనసు జారిందనుకోండి, మళ్ళీ అది నాకు పాపమే, పతన కారణమే. ఎట్లా అయినా సరే పక్కన వాళ్ళని మనం బాధ పెట్టామంటే ఏదో ఒక సమయంలో మన మనసు కూడా బిగుబిగుమనుకుంటున్నది. జారిపోయింది, అయ్యో! అనుకున్నది ఇంకేంటన్నా జరిగిందంటే మాత్రం అది మనకు పాపం, పతన కారణం. గురువుగారి తల్పం చేరిన వాడికి ఎటువంటి పాపం కలుగుతుందో అది కలుగుతుందని చెప్తున్నారు. పెద్దలని అతిక్రమించి ఉన్నప్పుడు జరిగే పాపము, ఒకవేళ పెద్దల్ని మనం అతిక్రమించామంటే, దాటామంటే, వాళ్ళ ద్వారా మనకు కలగవలసిన జ్ఞానం ఆగిపోతుందక్కడ. జ్ఞానం ఆగితే అజ్ఞానంలోకి వెళ్తాం. మళ్ళీ అది పాపము, పతన కారణము. అనుమానం లేదు. మిత్రద్రోహం చేస్తే ఎటువంటి పాపం కలుగుతుందో అని చెప్తున్నారు. మిత్రద్రోహము తెలిసిన వాళ్ళకి ద్రోహం ఇక్కడ చెప్పుకున్నవన్నీ అన్నీ అటువంటివే. పక్కన వాడికి కష్టం కలిగించడము, ద్రోహం చేయడము, వాడిని దాటి ప్రవర్తించడము, ఇటువంటివేవి చేసినా పాపాలే. ఏదో ఒక సమయంలో మనము అజ్ఞానంలోకి జారుతాం. ఇంకిక్కడి నుంచి మనసు జారడం అంటే, ఇక్కడి నుంచి అసలు గురువుగారు నేను చూసుకోనే లేదు. వాల్మీకి మహర్షి మనసు జారడం పాపాన్ని పక్కన పెట్టారు. ఇక్కడి దాకా వచ్చినంత వరకు 43 వరకు ఆయన మనసు జారితే కలిగే పాపాలు చెప్తూ ఉన్నారు.
44 నుంచి మనసు కాదు, బుద్ధి జారిపోతే కలిగే పతనము. బుద్ధి ఒకవేళ జారిపోయిందనుకోండి, మెలకువగా ఉండాలి. ఎటువంటి కాలంలో అయినా సరే. మనసు బుద్ధిగా నిలబడి ఉండాలి. అది జారింది అంటే మాత్రము పాపం కలుగుతుంది. పక్కన వాడికి కష్టం కలిగించామంటే బుద్ధి లేదు అప్పుడది. జ్ఞానం లేకుండా అందులో నుంచి జారితే పాపం కలుగుతుంది. పెద్దలను తూలనాడితే, అగౌరవపరిస్తే వాళ్ళ వల్ల కలగవలసిన జ్ఞానం కలగదు. జ్ఞానం జారిపోతుంది, బుద్ధి జారిపోతుంది. పతనము. అది మళ్ళీ పాపము. నమ్మిన వాళ్ళకు ద్రోహం చేస్తే, అటువంటి బుద్ధి తక్కువ పని చేస్తే పాపం కలుగుతుంది. ఆత్మద్రోహం చేసుకున్నంత పాపమది. దేవతానాం పితॄణాం మాతాపిత్రోః శుశ్రూషాన్ మా కార్షీత్. దేవతలకు, పితృదేవతలకు, మాతా పితరులకు శుశ్రూష చేసే పరిస్థితి చెయ్యి జారిపోతుంది. శుశ్రూష అంటే శ్రోతుమిచ్ఛ. వినాలి, శ్రద్ధగా వినాలి అన్న ఇచ్ఛ ఉండాలి. వాళ్ళు చెప్తూ ఉన్న మంచి మాటలను, వాళ్ళు చేస్తూ ఉన్న ఉపదేశాలను వినాలి అన్న శ్రద్ధ ఉండాలి. మంచి మాటనే ప్రవచనము అంటాము. అంటే ప్రకృష్టమైన వచనము అంటే మాట. ప్రవచనము అన్నదానికి అర్థమే అది. ప్రవచనము అంటే మంచి మాట. ఎవరైనా ఏదైనా ప్రవచనం చేస్తుంటే మంచి మాట చెప్తే దాన్ని శ్రవణం చేసే ఇచ్ఛ వీడికి లేకుండా పోతుంది. ఇంక దాన్ని మించిన మహాపాపం ఏదైనా ఉందా అసలు? ఇంతవరకు మనం 47 వరకు చెప్పుకున్న పాపాలు ఒకవేళ చేసుకుంటూ వస్తే గూడా అందులో నుంచి బయటపడొచ్చేమో గాని, 48లో చెప్పిన పాపం దేవతలు, చదువుకున్న జ్ఞానులు, దేవతలంటే దైవీ గుణాలతో ఉన్నవాళ్ళు, వాళ్ళు చెప్పినా వినవు. పితరులు నిన్ను ఈ పాపాల్లో నుంచి తరింప చేయగలిగిన వాళ్ళు. ఆ పదానికి వ్యుత్పత్తే, దాని అర్థమే అది. పాలించి రక్షించేవాడు, తరింపచేసేవాడు ఎవడుంటాడో వాడు. అటువంటి పితరులు బాగుపడేందుకు మార్గం చూపించేవాళ్ళు ఏదైనా మంచి మాట చెప్తే, నీకేం తెలుసు? నేను వినను, నాకు అర్థమైనట్టు నేను చేస్తాను, నాకన్నీ తెలుసు అని ఎవరు అంటూ ఉంటారో అటువంటి వాళ్ళు పాపాత్ములు. ఎందుకంటే వాళ్ళు జారిపోయి ఉంటారు బుద్ధిలో నుంచి. అజ్ఞానంలో కూరుకుని ఉంటారు. మొత్తం నేను మహాజ్ఞానిని అనుకోని. అటువంటి వాళ్ళు మాత, పిత, ఎవరు చెప్పినా సరే వినరు. ఏ మంచి మాట వాళ్ళు వినరు. బాగుపడేందుకు అవకాశాలు మొత్తాన్ని వాళ్ళే క్లోజ్ చేసుకుంటూ పోతారు. తలుపులు మూసుకుంటూ పోతారు. మాత అంటే ఏంటి? పైగా అమ్మ అని ఒక అర్థం ఎట్లైనా ఉంది. మాత అంటే కొలమానం వేసేవాడు, జ్ఞానంతో కొలిచేవాడు, ప్రమాణంతో ప్రమేయాన్ని తెలుసుకునేవాడు ప్రమాత. జ్ఞాని అని అర్థము. పిత అంటే పాతి రక్షతీతి అని తరింపచేసేవాడు, బాగుపడేందుకు మార్గాన్ని ఉపదేశం చేసేవాడు. అటువంటి వాళ్ళు, మంచివాళ్ళు, పెద్దవాళ్ళు, జ్ఞానులు, బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరైనా ఒక మంచి మాట చెప్తే వినే ఉద్దేశం అసలు ఆ బుద్ధే వీడికుండదు. అటువంటి బుద్ధిలో నుంచి జారిపోయిన వాడు వీడు. ఇంక వాడిని మించిన పాపాత్ముడుంటాడా? అంత పతన కారణం ఇంకేదైనా ఉంటుందా? ఎవరైనా ఏదైనా మంచి మాట చెప్తే, పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళ, వయస్సు పరంగా చాలా పెద్దవాళ్ళు, వయసు పరంగా చిన్నవాళ్ళు కాదు. వయోవృద్ధుల గురించి కాదు మనం చెప్పుకునేది. జ్ఞానవృద్ధులు, పెద్దవాళ్ళు, తెలిసిన వాళ్ళు, అనుభవంలో వృద్ధి సాధించిన వాళ్ళు ఏదైనా మంచి మాట చెప్తే వాళ్ళ వయసు ఎంత అని కాదు. 3 ఏళ్ల వాళ్ళైనా, 30 ఏళ్ల వాళ్ళైనా, 90 ఏళ్ల వాళ్ళైనా సరే ఎవరైనా ఒక మంచి మాట చెప్తే వినగలిగే శక్తి ఉండదు వీళ్ళకి. ఆ బుద్ధి ఉండదు. సతాన్ లోకాత్ అద్యైవ క్షిప్రం భ్రస్యతు. ఇటువంటి వాళ్ళు బుద్ధిలో నుంచి జారిపోయిన వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు పతనమైపోతారు, జారిపోతారంటే ఎక్కడి నుంచి ఎక్కడికి జారిపోతారని కూడా చెప్తున్నారు మన గురువుగారు వాల్మీకి మహర్షి. ఈ రకంగా మనం ఇక్కడ చూసుకున్న వాళ్ళు 43 వరకు జారిన వాళ్ళు ఇంకా కిందకి ఇంకా ఎళ్ళిపోతూనే ఉంటారు. ఇంతవరకు కనీసం బుద్ధిలో నిలబడ్డ వాళ్ళు అక్కడి నుంచి జారారనుకోండి, ఇంక 44 నుంచి 45, 46, 47, 48 దాకా వచ్చేసారనుకోండి వాళ్ళు. ఇంక అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడ జారుతారు?
సత్పురుషుల లోకాల్లో నుంచి, సత్పురుషులు ఉండే లోకాల్లో నుంచి జారిపోతారు. ఎందుకు? సత్పురుషులుండే లోకాలేమి? చదువుకునే వాళ్ళు, జ్ఞానులు, పండితులు, వేదాధ్యయనం చేసేవాళ్ళు, వేదాల్లో ఉన్న విషయాల్ని అర్థం చేసుకుంటున్న వాళ్ళు. ఇదిగో మనం చదువుకుంటున్నట్టు ఈ రామాయణాదులు చదువుకుంటున్న వాళ్ళుంటారు. వాళ్ళు కూర్చొని అవి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళదంతా ఆ లోకం ఉంటుంది. అటువంటి లోకాలుంటాయి. మన చుట్టూ ఉంటాయి ఇటువంటి లోకాలు. మన చుట్టూ ఇట్లాంటి లోకాలుంటాయి. మనది గూడా అటువంటి లోకం. సత్లోకం మనది గూడా. మన లోకం మనది. మన లోకంలో మనం కూర్చుంటాము. మన ఇష్టం వచ్చినట్టు మనం ఇవన్నీ చదువుకుంటూ, అర్థం చేసుకుంటూ, విచారిస్తూ, ఆచరిస్తూ ఉంటాము. ఇటువంటి లోకాల్లో ఇటువంటి వాళ్ళకి ఎంట్రన్స్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు రారు. మంచి మాట వినకుండా ఉండే ప్రజలు పిలిచినా వచ్చి మన దగ్గర కూర్చోరు. మనం చూస్తూనే ఉంటాం. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉండి, మీరందరూ చదువుకుంటున్నట్టుగా మేము గూడా వస్తామని జెప్పి వస్తారు. ఏమైతుంది? ఎన్ని రోజులున్నారు అట్లాంటి వాళ్ళు? మనలాంటి లోకాల్లో వాళ్ళు కూర్చోలేరు. పారిపోతారు, ఎళ్ళిపోతారు. ఏదో ఒక కారణం జెప్పి మళ్ళీ వస్తామండి, ఇప్పుడు వేరే పనులున్నాయండి అనుకుంటూ సగం మంది, ఆరోగ్యం బాలేదని సగం మంది ఏంటేంటో జెప్పుకుంటూ ఎళ్ళిపోతారు. వాళ్ళు సత్ లోకాల్లో వాళ్ళు ఉండలేరు. అసత్ లోకాల్లో ఏవో పిచ్చి మాటలన్నీ మాట్లాడుకుంటూ, ప్రాపంచికమైన విషయాల్లో తిరుగుతూ బయటుంటారు. వాళ్ళ లోకాలన్నీ చూస్తుంటాం గదా! ప్రతి ఆడికి వాడి లోకం వాడికుంటుంది. వాడి లోకంలో వాడుంటాడు. మనమున్నలాంటి సత్లోకంలో వాడెందుకుంటాడు? వాడు విననే వినడు. వాడికి ఆ మాట వినబుద్ధి గాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దానివల్ల ఏమైతుంది? సత్ కీర్తి నుంచి, కీర్తి అంటే వ్యాప్తి. జ్ఞానంగా వాడు వ్యాపించడంలో నుంచి జారిపోతాడు. ఇంకా కుంచించుకుంటూ పోతాడు. జ్ఞానం లేకపోతే ఏమవుతూ ఉంటుంది? వాడి బుద్ధి కుంచించుకుని పోతుంటుంది. వాడి లోకం కుంచించుకుని పోతుంటుంది. మనము జ్ఞానంతో మొత్తం వ్యాపిస్తూ ఉంటాము. లోకాలన్నీ నావే అనుకుంటాం. అందరూ నా వాళ్ళే అనుకుంటూ తిరుగుతాం మనము. జ్ఞానం లేని వాళ్ళేం జేస్తారు? అజ్ఞానంతోటి కుంచించుకుంటారు. వాళ్ళ లోకాలు చాలా నేరోగా ఉంటాయి. ఎక్కువుండరు. వాడు వేరే దేశం వాడు, వీడు ఈ దేశం వాడు, నేను నా దేశం వాడు, అదిగో వాడు వేరే అన్నాలు తింటాడు, వాడు వేరే బట్టలు వేసుకుంటాడు, నేనేదో వేరే భాష మాట్లాడతాను, వాడు వీడు అనుకుంటూ గీతలన్నీ గీసుకుంటూ, గిరి గీసుకుంటూ వాడి చుట్టూ గిరి గీసుకుంటూ ఇంకా కుంచించుకుని పోతూ ఉంటాడు వాడు. చివరికి నేను నా భార్య, నేను నా భర్త, నేను నా పిల్లల వరకొస్తాడు. ఇంకా వాళ్ళకెంత నేరో మైండ్ ఉంటుందంటే, నా భర్త అంటే ఆ భర్త వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న కూడా వాళ్ళ లోకంలోకి రారు. నేను, నా భర్త, నా పిల్లలు ఇంతవరకే అంత బుజ్జిగుంటుంది వాళ్ళ లోకం. అంత కుంచించుకుని అంత నేరోగుంటుంది. ఇంకా దాని తర్వాత వాళ్ళ లోకాలు ఇంకా కుంచించుకుంటే నేను, నా భర్త, నా భార్య, నా పిల్లలు తర్వాత నేను అని అంతవరకుంటుంది. కీర్తి ఎక్కడుంది? వ్యాప్తి ఎక్కడుంది? కుంచించుకోవడమే ఉంటుంది. జ్ఞానము తగ్గుతూ పోతున్నది. బుద్ధిలో నుంచి వాడు జారుతున్నాడంటే, అబుద్ధిలోకి, అజ్ఞానంలోకి జారుతూ ఉన్నాడంటే మాత్రం వాడు ఉభయ సంధ్యల్లో బుద్ధితోటి వాడు బుద్ధుడై, బుద్ధుడై ఉండడము అంటే మెలకుతో ఉండడం అని అర్థము. అబుద్ధుడై ఉంటాడు వీడు. అదిగో శవంలాగా పడుకునుంటాడు శయానుడు. వాడికి వ్యాప్తి ఎక్కడుంది? కీర్తి లేదు వాడికి. ఎందుకంటే ఇట్లాంటి లోకాల్లో వాడికి ఎళ్లి కూర్చోబుద్ధి గాదు. ఎందుకు అంటే వినబుద్ధి గాదు. అసలు శుశ్రూష అన్న బుద్ధే ఉండదు వాడికి. దాంతోటేమైతుంది? సత్ జుష్టాత్ అసలిక్కడ దీన్ని విడదీయవలసింది నేను. మర్చిపోయాను. ఇక్కడ 2 ఉన్నాయి. సత్ జుష్టము. సత్తుతోటి తగులుకుని ఉండడము అన్న దాని నుంచి వాడు జారిపోతాడు. అసత్తుతో తగులుకుంటాడు. సత్తుతో తగులుకోకపోతే ఏమైంది? అసత్తుతో తగులుకొని ఉంటాడు వాడు. సచ్చిదానందం అని సచ్చిదానందం అని ఒకటుంటుంది. ఆ సచ్చిదానందంతోటి బ్రహ్మంతోటి తగులుకోవడం మొదలుపెట్టి వాడు బ్రహ్మాండంతోటి తగులుకుని అసత్తుతోటి ఉంటాడు వాడు. ఎందుకు? ఈ సత్తులోకం నుంచి అసలు వాడికి శ్రవణంలో నుంచి జారిపోయాడు. వాడికి శ్రవణమే లేదు. కాబట్టి అసలు ఆ లోకంతోటి వాడికి సంబంధమే లేదు. అటువంటి వ్యాప్తే లేదు. వాడికి ఈ లోకంతోటి అసత్ లోకంతోటి సంబంధం ఉంటుంది. దాంతో జుష్టం వాడు బాగా గట్టిగా తగులుకుని ఉంటాడు. దాంతో సత్కర్మ ఉండదు. బ్రహ్మకర్మలేమి ఉండవు. బ్రహ్మచర్యాలు, ఆత్మను తెలుసుకునే ప్రయత్నాలేమీ ఉండవు. ఆత్మాభ్యాసాలుండవు. పరబ్రహ్మాన్ని సాధించే, పరమ పురుషార్థాన్ని సాధించే బుద్ధెక్కడుంది పాపం వాడికి జారిపోయిన తర్వాత. జారుతూ వాడు ఎంత భ్రంశం అయిపోతున్నాడంటే,
అందుకే మన భగవంతుడు ధ్యాయతో విషయాన్ పుంసః అని మొదలుపెట్టి ప్రణశ్యతి అని చెప్పారు. ఆ ప్రణశ్యతి స్థితికి వచ్చేస్తాడు వాడు. ఇంకా తర్వాత ఏం చేస్తాడు వాడు? అపాస్య మాతృ శుశ్రూషాం అనర్థే సహ అవతిష్ఠతాం. మాతృ శుశ్రూషను వదిలిపెడతాడు. అసలు ఎంత అన్యాయం చేసుకుంటాడంటే, మాతృ శుశ్రూష అంటే తల్లికి చేయవలసిన సేవను వాడు చేయకుండా గొప్ప అనర్థాన్ని తెచ్చుకుంటాడు అని చెప్తున్నారు. తల్లికి చేయవలసినది అని తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటే బయోలాజికల్ తల్లి, జన్మనిచ్చిన తల్లి, శరీరానికి జన్మనిచ్చిన తల్లి అని చెప్పుకోవాల్సొస్తుంది. ఇక్కడ శరీరానికి జన్మనిచ్చిన బయోలాజికల్ మాత, తల్లి గురించి, మదర్ గురించి చెప్పట్లేదు. మాత అంటే ప్రమాణంతో ఎవరైతే ప్రమేయాన్ని, ఆత్మవస్తువును, బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకుంటూ ఉంటాడో వాడు మాత. అంటే వాడు ఆ ప్రమాత అంటే ప్రజ్ఞానం కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు, జ్ఞాని అని అర్థము, ఆత్మజ్ఞాని. వీడింత జారిపోయిన తర్వాత మొత్తమే అసలు బ్రహ్మకర్మలో నుంచి, బ్రహ్మచర్యంలో నుంచి మొత్తమే జారిపోతాడు. అబ్రహ్మంలోకి, ప్రపంచంలోకి పడి వెళ్ళిపోయిన తర్వాత వాడు ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకుంటూ, కొలుచుకుంటూ జ్ఞానంతో ఉన్నవాళ్ళుంటారు మాతలు. వాళ్ళను ఎందుకు శుశ్రూష చేస్తాడు? వాళ్ళకి వెళ్ళి వీడెందుకు శుశ్రూష చేస్తాడు? వాళ్ళు చెప్పిన మాట ఏదీ వినడు. శుశ్రూష అంటే శ్రోతుమిచ్చ, శ్రవణం చెయ్యాలి. వాళ్ళు చెప్పిన మాట వినాలి అన్న ఇచ్చ. మామూలు జ్ఞానులు చెప్పిన మాటే వాడు వినడంటే, ఆత్మజ్ఞానులు చెప్పిన మాట వాడెక్కడ వింటాడు? ఇంక పరమార్థాన్ని పోగొట్టుకుని పరమ అనర్థాన్ని, వ్యర్థాన్నంతా తెచ్చి పెట్టుకుంటాడు. పూర్తిగా చెడిపోతాడు వాడు. దాన్నే ప్రణశ్యతి అని చెప్పారు గురువుగారు. మొత్తమే జారిపోయాడు గదా! మొత్తమే వాడు ప్రణశ్యతి అయిపోయాడు గదా! పూర్తిగా జారిపోయి, ఇంకక్కడి నుంచి ఏం జరుగుతుంది? బహుపుత్రం, దరిద్రం, జ్వరరోగ సమన్వితం, సతత క్లేశి, ఇంకిక్కడి నుంచి చాలా ఉన్నాయి. అంటే ఏంటో చూద్దాం. బహుపుత్రులతోటుంటాడు వాడు. చాలా మంది బిడ్డల్ని కంటాడు. 10, 12 మందిని, 20, 30 మందినని గాదు అర్థము. ఈ ఒక్క జన్మలో 10 మందిని, 20 మందిని పిల్లల్ని వాడి సమయాన్ని, వాడి శక్తి సామర్థ్యాల్ని వెచ్చించి పిల్లల్ని కన్నాడని గాదు. బహుపుత్రులు అంటే ఎన్నో జన్మల్లో ఎంతో మంది బిడ్డల్ని కనుకుంటూ కూర్చుంటాడు వీడు. అంటే చాలా జన్మలొస్తాయని అర్థం. ఇక్కడి దాకొచ్చేసిన తర్వాత వాడు అపాస్య మాతృ శుశ్రూషాం అనర్థాన్ని తెచ్చుకున్నాడంటే మళ్ళీ జన్మలు తెచ్చుకుంటాడు వాడు. ఆ రకంగా అవతిష్ఠతాం వాడు కూర్చుంటాడు ఇంకా భూమి మీద అట్లా అంటుకొని అప్పడంలాగా పదాక జన్మలు తెచ్చుకుంటుంటాడు. ఇక్కడే ఉంటాడింకా భూమికి అంటుకొని. వాడు ఎన్నో జన్మల్లో ఎంతో మంది బిడ్డల్ని కంటూనే ఉంటాడు. బహుపుత్రుడై ఉంటాడు వాడు. వాడు అంటే వాడు గావచ్చు, ఆమె గావచ్చు, ఇంకెవరైనా గావచ్చు, చెట్టు గావచ్చు, పిట్ట గావచ్చు, ఏదైనా సరే. జనరల్‌గా ఒక టర్మ్ డు అని వాడుతున్నాను నేను. డు మూవీల్లో డు అని. ఒక మనిషి మగవాడు అది మళ్ళీ అందులో గూడా ఇండియన్, అందులో గూడా తెలుగువాడు, అందులో గూడా బ్రాహ్మడు, అందులో గూడా శూద్రుడు, అందులో గూడా ఇంకేంటో అని నేను చెప్పట్లేదు. ఎవరైనా సరే బుద్ధిలో నుంచి జారిపోయిన వాళ్ళని అర్థం. జన్మలు తెచ్చుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే, ఎక్కడ వాళ్ళైనా సరే, ఏ కాలమైనా సరే. దరిద్రంతోటుంటాడు వాడు. మొత్తం బ్రహ్మాండమంతా వాడే, బ్రహ్మం వాడే అయి ఉండగా, మొత్తం అంతా అయి ఉన్నవాడు ఏంటో చిన్నదానికి, చితకదానికి ఏంటేంటో ఆ తాపత్రయాలన్నీ పడుకుంటూ కొంచెం దానికోసము అడుక్కుంటూ, తపించుకుంటూ, కష్టపడుతూ, సాధించుకుంటూ ఉంటాడు వాడు. అల్పమైన వస్తువుల కోసం వాడెంతో తపిస్తాడు. దానికోసం ప్లానింగ్‌లు, స్కీమింగ్‌లు, హార్డ్ వర్కింగ్‌లన్నీ చేస్తాడు. అనంతం వాడై ఉన్నాడు. వాడికి ఆ విషయం తెలీదు. వాడి దరిద్రం అది. జ్వరాలతోటి, రోగాలతోటి ఉంటాడు. జన్మలున్నాయంటే బాడీస్ ఉంటాయి. శరీరాలుంటే ఏముంటుంది? రోగాలుంటాయి. ఏవో తాపాలుంటాయి. మనసుకి జ్వరాలు, శరీరానికి రోగాలు. ఆధులు, వ్యాధులు అని పిలుస్తారు. జ్వర రోగాలంటే ఆధులు, వ్యాధులు. మనసుకు కలిగేది ఆది, శరీరానికి కలిగేది వ్యాధి. వాటితోటి. ఎందుకు అంటే సూక్ష్మ, స్థూల దేహాలు 2 ఉంటాయి వాడికి. దరిద్రుడైపోయాడు గదా వాడు. సర్వం తానైన వాడు దరిద్రం బట్టి కూర్చున్నాడిప్పుడు. బహుజన్మలతోటుంటాడు. ప్రతి జన్మలో మనసులు ఉంటాయి, స్థూల శరీరాలు కూడా ఉంటాయి. వీటితో తాపత్రయాలను ఒకవైపు, జబ్బుల్ని, జర, మరణాలను ఒకవైపు అనుభవిస్తూ ఉంటాడు. పైగా మధ్యలో పొద్దస్తమానము, ఆకలి, దాహము. మధ్యలో ఇంక తప్పనిసరిగా నిద్ర.
వీటితో పాటు బాత్రూమ్‌కెళ్ళి రావడం. ఇంకింతే వాడు మొత్తం బతుకంతా ఇంకిక్కడ ఉంటాడు వాడు. ఎప్పుడు సతతము క్లేశాలు. ఏదో ఒకదానికి ఏడుస్తుంటాడు. ఈ రకంగా తయారవుతాడు. వాడు జారి, 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 జారి మనోడు ఎక్కడికొచ్చాడు. వాడు మనలో నుంచి జారాడంటే, మనసులో నుంచి కిందికి జారుతాడు. బుద్ధిలో నుంచి జారిపోతాడు. వాడు మొత్తమే జన్మల్లోకి జారుతాడు. అక్కడి నుంచి మొత్తమే క్లేశాల్లోకి జారుతాడు. ఇంకక్కడుంటాడు. ఏడుస్తుంటాడు. అక్కడే ఉంటుంటాడు. అంటుకుంటాడు భూమికి. మనవాడు. ఇప్పుడు వాడు. ఇంకేం జరిగింది? ఆశాం ఆశంసమానానాం దీనానాం ఊర్ధ్వచక్షుషాం అర్థినాం విదధాం కుర్యాత్. ఎవడైనా ఏదైనా అడుక్కుంటే, ఆహా! ఇచ్చేకిలే. ఇంకా స్వార్థంతోటుంటాడు. వాడు జన్మలు తెచ్చుకున్నాడంటే దరిద్రుడయ్యాడు వాడు. దరిద్రుడు. ఇటువంటి దరిద్రుడేం జేస్తాడు? ఎవ్వడికి ఏమీ చెయ్యడు. ఏమీ చెయ్యడు. అసలు ఈ జన్మలో ఇట్లాంటి పనులన్నీ చేశామనుకోండి. ఈ జన్మలో కూర్చొని మనము అపాత్రత, ఎవడికి ఏమి సరిగ్గా ఇవ్వకపోవడము, అధర్మంతో ఉండడము, పోయాయని బొల్లుమని ఏడుస్తూ ఉండడము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది? కనీసం ఇంతవరకు ఇటువంటివన్నీ పాపాలు చేస్తే ఏమవుతుంది? తర్వాత అసలు ఏమి ఎవడికి ఇవ్వకుండా ఉండే స్థితికొస్తాము. అసలు ఎప్పుడు ఎవడికి ఏ రకమైన దానం గూడా చెయ్యలేని స్థితికొస్తాము. ఉండి ఇవ్వలేని మనసుతో, ఉండి ఇవ్వబుద్ధి గాని బుద్ధితో, ఇవ్వడానికి కూడా లేని దరిద్రతతో, ఇచ్చేందుకు అవకాశం లేని ఉపాధులతో, రకరకాలుగా ఎవ్వడికి ఏమీ చెయ్యలేక, నాకు నేను చేసుకోలేను, పక్కవాడికి చెయ్యలేను, అటువంటి నికృష్టపు జీవితాల్లోకి, జన్మల్లోకి వెళ్ళిపోతాడు వాడు. ఇంక వాడు మాయయా రమతాం నిత్యం, ఇంక మాయలో ఉంటాడు వాడు. వాడిని చూసి అమాయకుడురా పాపం వాడని అందరూ జాలిపడే విధంగా మాయతో ఉంటాడు. అదే బాగుందనుకుంటాడు. మంచేంటో, చెడేంటో తెలియకుండా, సదసత్ జ్ఞానం లేకుండా, అసత్ ఒకటే తెలిసి అందులోనే ఉంటాడు. పరుషంగా ఉంటాడు. ఎప్పుడు రోషాలతో ఉంటాడు. పిసినంగా ఉంటాడు. సాడీలు చెప్తూ ఉంటాడు. అశుచిగా ఉంటాడు. మనస, వాచ, కర్మణ ఏ విధమైన శుద్ధి లేదు. భగవద్గీతలో 3 పద్యాలు ముఖ్యంగా అసలు శుచి ఎన్ని రకాలుగుండాలి అని చెప్తూ, దాని తర్వాత ఎట్లా సాధించాలి అని చెప్తూ మళ్ళీ కొన్ని పద్యాలు, ఆ తర్వాత మళ్ళీ కొన్ని శ్లోకాలు, ఎటువంటి గుణంతో ఉన్నవాడు ఎటువంటి అశుచితోటి ఉంటారని ఎన్ని శ్లోకాలు ఎంత దూరం చెప్పుకుంటూ వచ్చారో భగవంతుడు. అటువంటి అశౌచాలన్నీ పాటిస్తూ ఉంటాడు వాడు. ప్రతి వాళ్లకు భయపడుతూ, భయపడుతూ బిక్కుబిక్కుమనుకుంటూ బ్రతుకుతాడు అటువంటి అధర్మాత్ముడు, అధార్మికుడు. తన భార్యను మాత్రము పట్టించుకోడు. దుర్మార్గుడు. పరభార్యలను కోరుకుంటూ ఉంటాడు. ధర్మం మీద ప్రీతి ఉండదు వాడికి. మూర్ఖుడు. ఎవరికైనా ఏమైనా ఇస్తానని చెప్పి పైగా మాట మార్చి అబద్ధం చెప్తూ ఉంటాడు. ఎవరికైనా అవసరమైన వస్తువో, విషయమో అయి ఉంటే దాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. విషాలు, విషయాలు, చెడు కలిగించే పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఎవరికైనా బాగుపడేందుకు అవకాశం ఉంటే అది చెడగొడుతూ ఉంటాడు. వాడి ఇంద్రియమంతా, మనసంతా కలుషితమై ఉంటుంది. ఎవరికి ధర్మంగా అందాలో అటువంటివి ధర్మంగా వాళ్ళకి అందకుండా చేస్తూ ఉంటాడు. తను మాత్రం ప్రతిది నాకే కావాలని దోచుకుంటూ ఉంటాడు. దాహంతో ఉన్నవాడు మంచినీళ్ళిస్తావా అని అడిగితే, ఉన్నా కూడా లేవని అబద్ధం చెప్తాడు. ఎవరి తాపాన్ని తీర్చడానికి ప్రయత్నం చెయ్యడు. వీడే పైగా అందరికి తాపం కలిగిస్తూ ఉంటాడు. అటువంటి వాడికి ఎటువంటి పాపం కలుగుతుందో అంతటి పాపాల్లో వాడు పడిపోతాడు. ఎవరైనా గొడవలు పెట్టుకుంటూ ఉంటే నిలబడి చూస్తూ పళ్ళికిలిస్తూ సంతోషిస్తాడు. అటువంటి వాళ్ళు ఏ విధంగా జారిపోతారో అటువంటి
మార్గం బట్టి చెడిపోతాడు వీడు. పూర్తిగా నశించిపోతాడు అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ చెప్పినవి చివరన కొన్ని కొన్ని నేనింకా వేగంగా చెప్తూ వెళ్ళాను. కానీ ఇవన్నీ గూడా మీరు కూర్చొని ఆలోచించుకుంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళలో చూస్తూనే ఉంటారు. ఏదో ఒక సమయంలో మీలో గాని, మీ చుట్టూ ఉన్న వాళ్ళలో గాని ఇటువంటివుంటే ముందు ఐడెంటిఫై చేయగలగాలి. పైన ఒకటి నేను సంధి విడదీయలేదు. అందుకని నేను వేరేగా నంబర్ రాసుకోలేదు. దాంతో పాటు కలిపి 76 ఉన్నాయి. ఈ 76లో ఎన్ని విషయాలున్నాయో వీటన్నిటిని కలిపి అదే పనిగా చూసుకుంటూ ఎన్ని నాలో ఉన్నాయి అని చూసి ఉన్న వాటిని తొలగిస్తూ నా చుట్టూ ఉన్న వాళ్ళలో ఇవన్నీ ఉంటే ఉన్నాయని తెలుసుకునే జ్ఞానంతో, ఎరుకతో మసులుకుంటూ మనసు జారకుండా నిలబెట్టి ఉంచాలి. ఇంతకి పాపమంటే మనసు పతనమైపోవడం. మనసు జారిపోయిందంటే పోయి అది విషయాలకి తగులుకుంటుంది ప్రపంచంలో, అంటుకుంటుంది. ఇంకది బయట పడనివ్వదు. దాని పేరు బంధము. అటువంటి బంధంలో నుంచి మోక్షం కావాలంటే పతనమైపోతూ ఉన్న మనసుని పట్టుకొచ్చి దాన్ని పైకి తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. దాన్ని పైకి తీసుకొని వెళ్ళాలంటే దాన్ని బుద్ధిగా మార్చాలి. బుద్ధిగా మార్చినప్పుడు జ్ఞానం కలుగుతుంది. జ్ఞాన వైరాగ్యాలతో కామక్రోధాలను దాటి అనంతమైన ఆత్మతత్వం నేనే అని తెలుసుకుని పరబ్రహ్మం నేనే అహం బ్రహ్మాస్మి అన్న స్థితికి చేరుకోవలసి ఉన్నది. అన్నీ ఉండి ఇంత దరిద్రం అనుభవించవలసిన అవసరం లేదు. అయితే ఇన్ని దరిద్రాలు ఎన్ని పెట్టుకొని కూర్చున్నాను నేను అని చూసుకోవడానికి ఈ లిస్ట్ ఎంతో ఉపకరిస్తుంది. దీన్ని చూసుకుంటూ పనికొచ్చినంత వాడుకుంటూ చేయగలిగినంత మనసుని నిలబెట్టి బుద్ధిగా మార్చి దాన్ని ఊర్ధ్వ దిక్కుగా ప్రయాణం చేయడం కోసం చేయవలసినవన్నీ చిత్తశుద్ధి కోసం, చిత్తశుద్ధితో చేయవలసి ఉంటాయి. అవి చేస్తూనే ఉందాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము.